వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ శ్రావణి. జూపల్లి వర్సెస్ బీఆర్ఎస్ నాయకులకు మరోసారి సవాల్ విసిరారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రమ్మంటే ఈ రోజు కూడా మీరు సిద్ధమంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వస్తా నేను కట్టుబడి ఉన్నా. ఎందుకంటున్నా 5 గంటలకు ఫైన్, 5ంటికి నేను వస్తా. తెలంగాణ భవన్ గన్ పార్క్ నుంచి ప్రెస్ క్లబ్ కు చర్చా స్థలాన్ని మార్చారు. రాజీనామా సవాల్ కు కట్టుబడి ఉంటానంటూ నొక్కి చెప్పారు జూపల్లి. సాయంత్రం 5 గంటలకు ప్రెస్ క్లబ్ లో చర్చకు సిద్ధం అంటూ ప్రకటించారు. తెలంగాణ రాజకీయాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ నాయకుల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు మరోసారి హీట్ పెంచాయి. గత కొన్ని రోజులుగా ఇరుపక్షాల మధ్య నడుస్తున్నటువంటి రాజకీయ వివాదం ఇప్పుడు చర్చా వేదిక మార్పుతో కొత్త మలుపు తిరిగింది. తాజాగా బీఆర్ఎస్ నాయకులకు మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి బహిరంగ సవాల్ విసిరారు. అయితే ఈసారి ఆయన చర్చా వేదికను మార్చడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. గతంలో అనుకున్న తెలంగాణ భవన్ గన్ పార్క్ కాకుండా చర్చా స్థలాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు మార్చారు. తాను గతంలో చేసిన రాజీనామా సవాల్ కు కట్టుబడి ఉంటానని మంత్రి స్పష్టం చేశారు. ఏమని చెప్పాలి? 5 గంటలకు మేము వస్తున్నామని చెప్పండి. నేను రుజువు చేస్తే మీరేం చేస్తారు? నేను రుజువు చేయలేకపోతే నేను రాజీనామా చేస్తాను. మీరేం చేస్తారో చెప్పండి. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రెస్ క్లబ్ లో చర్చకు రావాలని, తాను అక్కడ సిద్ధంగా ఉంటానని ఆయన ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధి లేదా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అంశాలపై ఇరు వర్గాల మధ్య కొంతకాలంగా ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు రాజీనామా సవాళ్లు విసురుకున్నారు. నిజంగా చెప్పాలంటే జూపల్లి కృష్ణారావుకు చీము నెత్తురుంటే, ఆయనకేమన్నా పాలమూరు పౌరుషం ఉంటే తక్షణమే ఆయన రాజీనామా చేయాలి. నేను రుజువు చేస్తే మీరేం చేస్తారు? నేను రుజువు చేయలేకపోతే నేను రాజీనామా చేస్తాను. శాంతి భద్రతల సమస్యలు లేదా ఇతర సాంకేతిక కారణాల దృష్ట్యా చర్చా వేదికను పొలిటికల్ గ్రౌండ్స్ నుంచి ప్రెస్ క్లబ్ లు మార్చినట్టు తెలుస్తుంది. మంత్రి జూపల్లి కృష్ణారావు విసిరిన ఈ తాజా సవాల్ పై బీఆర్ఎస్ శ్రేణులు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. సాయంత్రం 5 గంటలకు ప్రెస్ క్లబ్ లో జరగబోయే ఈ చర్చకు బీఆర్ఎస్ నాయకులు హాజరవుతారా లేదా ఈ రాజకీయ సవాల్ మరిన్ని విమర్శలకు దారితీస్తుందా అనేది ఆసక్తిగా మారింది. చూడాలి మరి ఏం జరగబోతోందో. ఈసారి ఎవరు నిలబడతారో ఎవరు పడిపోతారో అనే అంశం జనాల్లో ఆసక్తిని పెంచింది. పారిపోయిన జూపల్లి అంటూ ప్రచారం చేసిన బీఆర్ఎస్ నేతలకు ఇలా జూపల్లి గారు ఆయనలో సబ్జెక్ట్ లేక పసలేక ఈరోజు చర్చకు రాకుండా ముఖం చాటేశారు. జూపల్లి రేస్ లోనే ఉన్నానంటూ మళ్ళీ సవాల్ విసిరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వస్తా నేను కట్టుబడి ఉన్నా. ఎందుకంటున్నా 5 గంటలకు ఫైన్, 5ంటికి నేను వస్తా. ఈ సవాళ్ల పర్వానికి ముగింపు ఎప్పుడు ఎక్కడ పడుతుందో అని జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి మీరేమంటారు? సవాల్ కు ప్రతి సవాల్ ఏ విధంగా ఉండబోతోందో కామెంట్ చేసేయండి. ఇంటర్వ్యూస్, పాడ్కాస్ట్, పొలిటికల్ యాడ్స్, బిజినెస్ యాడ్స్, సోషల్ మీడియా మార్కెటింగ్, డిజిటల్ ప్రమోషన్స్. కాంటాక్ట్ KR TV 9281041008. మెయిల్ ID krtv.md@gmail.com.